నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రానికి చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక ఈ నెల 20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు. రాహుల్ గాంధీ పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలి. బోధన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. బోధన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లేస్తే తెలంగాణ మళ్లీ అధోగతి పాలవుతుంది. మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తోంది. నవీపేటలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి పీసీసీ కోశాధికారి సుదర్శన్ రెడ్డి. జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు. తాజాగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో 8 లక్షలు పట్టుకున్న పోలీసులు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరిక. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిక. పంతొమ్మిది లేదా 20 తేదీల్లో బీజేపీ శాసనసభ అభ్యర్థుల తొలి జాబితా వెలువడే అవకాశం. నిజామాబాద్ నగరంలో డమ్మీ పిస్టోల్తో దంపతులను భయపెట్టిన పోకిరీలు. నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన ప్రారంభమైంది. బుధవారం మధ్యాహ్నం రాహుల్, ప్రియాంకలు హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం ములుగు జిల్లాలోని పాలంపేటలో రామప్ప ఆలయంలో పూజలు చేసి బస్సు యాత్ర ప్రారంభించారు. రాహుల్, ప్రియాంకలు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి వెళ్లారు. కాంగ్రెస్ గ్యారంటీ హామీల కార్డుకు శివాలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్రను ప్రారంభిస్తారు. బస్సులోనే ములుగు సమీపంలోని రామాంజపూర్కు చేరుకొని స్థానిక మహిళలతో ముఖాముఖిలో పాల్గొంటారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాహుల్ గాంధీ భూపాలపల్లి వెళ్లి నిరుద్యోగులతో కలిసి ర్యాలీలో పాల్గొంటారు. బుధవారం రాత్రి అక్కడే జెన్కో అతిథి గృహంలో రాహుల్, ప్రియాంకలు బస చేస్తారు. గురువారం ఉదయం భూపాలపల్లి నుంచి మంతని వెళ్తారు. అక్కడ నిర్వహించే పాదయాత్రలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు పాల్గొంటారు. మంతని నుంచి పెద్దపల్లి వెళ్లి సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు కరీంనగర్లో చేపట్టే పాదయాత్రలో రాహుల్ పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు. శుక్రవారం బోధన్ వెళ్లి నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి కార్మికులతో మాట్లాడతారు. అనంతరం ఆర్మూర్ వెళ్లి పసుపు రైతులతో మాట్లాడి అదే రోజు సాయంత్రం 4 గంటలకు అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత నిజామాబాద్ వెళ్లి పాదయాత్రలో పాల్గొంటారు. దాంతో 3 రోజుల బస్సు యాత్ర ముగుస్తుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. బోధన్లో జరిగిన కార్యకర్తల సమావేశం, మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందంటే ఎక్కడెక్కడి నాయకులు ఇక్కడికి వస్తున్న దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారని, వచ్చే వారందరికీ స్వాగతం చెబుతున్నాం. వచ్చి మీరు ఏం చెప్తారో చెప్పండి. టూరిస్టులు వచ్చి చూడండి. నిజామాబాద్ మొత్తం తిరగండి. నిజామాబాద్లో పచ్చబడ్డ పొలాలను చూడండి. మంచిగైన కాల్వలను చూడండి. నిండుకుండలా ఉన్న ఎస్ఆర్ఎస్పీని అన్నీ చూసి వెళ్ళిపోండి. కానీ ఇక్కడ ఉన్న సుహృద్భావ వాతావరణం చెడగొట్టకండని సూచించారు. 65 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ ఎలా పోటీ పడుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో అవసరం లేదని తేల్చి చెప్పారు.
రాహుల్ గాంధీ వస్తారట, స్వాగతం, వచ్చి అంకాపూర్ చికెన్ రుచి చూడండి, డిచ్పల్లి రామాలయాన్ని సందర్శించండి, బోధన్ వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించండి, కానీ ఇక్కడ ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టకండని సూచించారు. 65 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో కేవలం ఒక్క బీసీ సంక్షేమ హాస్టల్ మాత్రమే ఉండేదని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 హాస్టళ్లకు పెంచారని చెప్పారు. ముఖ్యమంత్రిని మార్చాలనుకున్నప్పుడల్లా కాంగ్రెస్ హయాంలో మత కల్లోలాలు చేసేవాళ్ళని, కానీ గత 10 ఏళ్లలో ఒక్క మత కల్లోలం కూడా లేకుండా రాష్ట్రాన్ని సురక్షితంగా ఉంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్లో వచ్చి ఏదో ఒక మాట మాట్లాడతారు, దానికి కౌంటర్గా బీజేపీలు మళ్ళీ ఏదో అంటారు. మీ రెండు పార్టీలకు గొడవలతో తెలంగాణ ప్రజల మధ్య దూరం పెరగవద్దు, గంగా జమున తహజీబ్ సంస్కృతిని నాశనం చేయవద్దని సూచించారు. అన్ని మతాలకు చెందిన వారు శాంతి సామరస్యాలతో తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు. దాంతో హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. చాలా శాంతి సామరస్యాలతో ఉంటున్నాం కాబట్టి ఏం జరుగుతుంది, ఇలా హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, హైదరాబాద్ టుడే ఈజ్ ఆన్ ద గ్లోబల్ మ్యాప్ బికాస్ గూగుల్ హ్యాస్ కమ్ హియర్, బికాస్ 100 other companies like Google have selected Hyderabad over other cities in India. Is this not development? What is development? If industries of the stature of Google are attracted to Hyderabad, what do you think is the status of Hyderabad today? If this is not development and if this is not empowerment, Mr. Rahul ji, please tell me what is empowerment that you could not do in your zamana. Here BRS has done it and shown it to the country. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 8 లక్షల రూపాయలను మాక్లూర్ తాండాకు చెందిన మోతీలాల్ వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. మాక్లూర్ తండాకు చెందిన బాణవత్ మోతీలాల్ వద్ద 8 లక్షల రూపాయలు దొరకగా ఆధారాలు చూపించకపోవడంతో డబ్బులు స్వాధీనపరుచుకున్నట్లు 1వ టౌన్ ఎస్హెచ్ఓ విజయబాబు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్నాయని, కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ గెలిపించి ఆశీర్వదించండని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగరి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూరు మండలంలోని చిక్లి కొత్తపల్లి గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని ఆడపడుచులందరూ మంగళహారతులతో స్వాగతం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామంలోని వీధుల గుండా ప్రచారం నిర్వహించారు. ఇదే తరుణంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్కే చెందుతుందని వారు అన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశాలే తెలంగాణ వైపు చూసే విధంగా చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ అని, పార్టీని మళ్లీ 3వసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని వారు సూచించారు. అనంతరం గ్రామంలోని అభివృద్ధి పథకాల గురించి వివరించారు. కుర్మ, మున్నూరు కాపు, మాదిగ, మాల, చాకలి, ముదిరాజ్ తదితర కులాలకు కుల సంఘాలను మంజూరు చేసి ఘనత జీవన్ అన్నది. అనంతరం కురుమల్లు సోదరులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సోదరులు గొర్రెపిల్ల గొంగడి శాలువాతో ఘనంగా సత్కరించి 3వసారి ముచ్చటగా ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రమిళ, నాయకులు హరిచరణ్ రావు, ఉడికి భూమన్న, ఎంపీటీసీ కారం సుజాత, నవీన్, కొత్తపల్లి సర్పంచ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ కథ ఎత్తి పోదాం, బాగా ఎండగొడుతుంది, పోదాం. ఒకటే నిమిషం. ఊర్లో ఒక మేరాయన ఉన్నాయట. మేరాయన భార్య, ఆమె ఇద్దరు కుట్టు జాకెట్లు, చీరలు కుడతారు. ఆయన ఒక రోజు చీరలో కుడుతున్నాగా సూది పోయింది. మేరోళ్ళింట భార్య వచ్చి భర్త దగ్గర, అయ్యా మన సూది బాగా ఎట్లా చేద్దాము అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంటామని రాష్ట్ర పీసీసీ కోశాధికారి, బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం రోజున నవీపేట కేంద్రంలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు.
గత 10 సంవత్సరాలుగా బోధన్ నియోజకవర్గం అనేక రంగాలలో వెనుకబడిందన్నారు. భూ కబ్జాలో, సంక్షేమ పథకాలలో, అవినీతి పాలనలో జవాబుదారీతనం లోపించిందన్నారు. సంక్షేమ పథకాలన్నీ అధికార పార్టీ కార్యకర్తలకే అందించారని ఆయన అన్నారు. పేదల అభ్యున్నతను విస్మరించి సంక్షేమ పథకాలను డబ్బులకు అమ్ముకున్నారని వారు ఆరోపించారు. ప్రతి స్కీములో అవినీతి చోటు చేసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనరంజకమైన పాలనను అందిస్తామని అన్నారు. ఈ నెల 20వ తేదీన నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర ఉంటుందని ఆయన అన్నారు. కమ్మడ్పల్లి మోటార్లో సైడ్ మీటింగ్ తర్వాత ఆర్మూర్లో పాదయాత్ర చేసి నిజామాబాద్ నెహ్రూ పార్క్ వద్ద సాయంత్రం మీటింగ్ ఉంటుందని ఆయన అన్నారు. ఈ మీటింగ్కి భారీగా కార్యకర్తలు రావాలని కోరారు. గ్రూప్ 2 డిఎస్సి కాంపిటేటివ్కి సంబంధించిన పరీక్షలన్నీ కూడా రద్దు కావడంతో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమని అన్నారు. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మండలం నుండి పెద్ద ఎత్తున మాజీ మంత్రి సుదర్శన్ సమక్షంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ రావు, తాహిర్ బిన్ హందన్, శరత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేంద్ర కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆయన స్వార్థాలు ఆయన ఎమ్మడున్న స్వార్థాలు చూసుకుంటారు కాబట్టి ఎక్కడన్నా మన డిస్ట్రిక్ట్ లో ఈ 10 ఏళ్లలో నేను ఒక స్కూల్ బిల్డింగ్ కట్టినా, కాలేజ్ బిల్డింగ్ కట్టినా, ఒక ఇరిగేషన్ రిపేర్ చేశారా? ఏమీ లేవు. మన స్వార్థాల కొరకు మన మీద వేట కుక్కలాగా ఊరుకు కొందరిని పెంచేసి పోలీసు వాళ్ళ మీద కానీ, ఆఫీసర్ల మీద కానీ, మన పైన కానీ. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడి ప్రాంతంలో దంపతులను 3 యువకులు నాటు తుపాకీతో బెదిరించారు. నిందితులను స్థానికులు పట్టుకొని 1వ టౌన్ పోలీసులకు అప్పగించారు. తుపాకీ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా కేంద్రంలో వైద్య పరీక్షల కోసం వచ్చిన దంపతులను ఓ పోకిరీల బ్యాచ్ తుపాకీతో వెంటాడింది, బెంబేలెత్తించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఆ పోకిరీల ఆట కట్టించారు. వారి వద్ద ఉన్నది జస్ట్ డమ్మీ తుపాకీగా నిర్ధారించారు. పోకిరి ముఠ నిజామాబాద్ నగరంలోని అహ్మదీ బజార్కు చెందినవారు. వైద్య పరీక్షల కోసం దంపతులు ఖలీల్వాడిలోని ఓ ఆసుపత్రికి బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనక నుండి 3 యువకులు వేగంగా వారిని వెంబడించారు. బొమ్మ తుపాకీతో బెదిరించారు. దీంతో ఆ దంపతులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు హుటాహుటిన వచ్చి పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. అయితే దంపతులు మాత్రం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రేపు లేదా ఎల్లుండి వెలువడే అవకాశం ఉంది. మొదట బుధవారమే జాబితా ప్రకటిస్తారని భావించారు. కానీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వాయిదా పడడంతోనే మొదటి జాబితా రేపు లేదంటే ఎల్లుండి రిలీజ్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈపాటికే స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి అభ్యర్థులను ఖరారు చేయడానికి ఎడతెగని కసరత్తులు చేసింది. ఈసారి సామాజిక సమతుల్యం, ముఖ్యంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే యోచనలో బీజేపీ నాయకత్వం ఉంది. అందుకే ఆ సామాజిక వర్గాలకు సర్దుబాటు చేయడానికి తర్జనా భర్జనలు పడుతున్నారు. అయితే నిజామాబాద్ లోక్సభ పరిధిలో 5 సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలోనే ఉండే ఛాన్స్ ఉంది. నిజామాబాద్ అర్బన్లో ధన్పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ రూరల్ నుంచి కులాచారి దినేష్, ఆర్మూర్ రాకేష్ రెడ్డి, బాల్కొండ అన్నపూర్ణమ్మల పేర్లు మొదటి జాబితాలోనే ఉండే అవకాశం ఉంది. ఎంపీ అరవింద్ ప్రతిపాదించిన వారికే స్క్రీనింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే బోధన్ అభ్యర్థి విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుల సమక్షంలో పలువురు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో మానాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం వారికి కండువా కప్పి క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సర్పంచ్ తండా, గుగ్గులోత్ గణపతి ఉప సర్పంచ్, బుక్య మంగిలాల్ వార్డు మెంబర్, రూప్లా తండా, బుక్య శర్మజీ వార్డు మెంబర్, బుక్య జవహర్లాల్. ఈ కార్యక్రమానికి హాజరైన రుద్రంగి మండల అధ్యక్షుడు తిరుపతి, రాజారాం, వైఎస్ ఎంపీపీ పీసర భూమయ్య, సొసైటీ వైస్ చైర్మన్ అంబర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడవసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం నుండి పార్టీ అభ్యర్థిగా బీ ఫారం అందజేసిన సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుభసూచకంగా కుటుంబ సమేతంగా వెంకన్నను దర్శించుకున్న నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి వినోద గోవర్ధన్ దంపతులు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరిపై స్వామివారి దివ్య ఆశీస్సులు ఉండాలని ఆయన స్వామివారిని కోరారు. ఆయన వెంట నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి, పార్టీ నాయకులు అరవింద్, నిశిత కళాశాల చైర్మన్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు ఏజెంట్లు కూర్చునే విధంగా పకడ్బందీగా ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ జితేశ్రీ పాటిల్ అధికారులకు సూచించారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు సందర్భంగా బుధవారం ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సంబంధిత అధికారులతో కలిసి ఎస్పీ కార్యాలయం సమీపంలోని కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఇక్కడే జరుగుతుందని, బాన్స్వాడకు సంబంధించి నిజామాబాద్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్ హాళ్లలో అవసరమైన టేబుల్స్ ఏర్పాటు చేయుటకు మార్కింగ్ చేయాలని, ఏజెంట్లు కూర్చునే విధంగా బ్యారికేడింగ్, జాలీలు ఏర్పాటు చేయాలని ఆర్ఎన్బి, పంచాయత్ రాజ్, ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. హాలులోకి ఒక ప్రవేశ ద్వారం, ఈవీఎంలు తెచ్చే విధంగా మరో ప్రవేశ ద్వారం ద్వారా అధికారులు, ఏజెంట్లు, అభ్యర్థులు వచ్చే విధంగా చూడాలన్నారు. డాట్ల లెక్కింపు వివరాలు ఎప్పటికప్పుడు మీడియాకు చేరవేయుటకు మీడియా కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. కౌంటింగ్ సందర్భంగా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ చాంబల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచాలని, ఏదేని సమాచారాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ బృందాలకు తెలపాలన్నారు. లైసెన్స్ కలిగిన ఆయుధాలను వెంటనే డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని 125 లొకేషన్లలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అందరు పౌరులు ఓటరు జాబితాలో తమ పేరును ఏ పోలింగ్ స్టేషన్లో ఏ సీరియల్ నంబర్లో ఉందో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా పరిశీలించుకొని తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేశ్రీ పాటిల్ అన్నారు. రంగోలీ ద్వారా ఓటు హక్కు కలిగిన పౌరులందరూ తమ నైతిక బాధ్యతగా ఓటు హక్కు వినియోగించాలని సందేశం ఇచ్చుటకు స్వీప్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి ప్రలోభాలకు, డబ్బులకు, కానుకలకు లొంగక తమ మనస్సాక్షి మేరకు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా బలమైన ప్రజాస్వామ్యం కొరకు ఘనమైన భాగస్వామ్యం అవసరమనే అంశంతో ఓటు ఆవశ్యకత, ఓటు విలువ, ఓటు నా జన్మ హక్కు అనే తదితర సందేశాలతో మహిళలు వేసిన ప్రతి ముగ్గును కలెక్టర్ తిలకించి వారిని ప్రశంసించారు. రంగోలీలో పాల్గొన్న వారికి ప్రోత్సాహకంగా గిఫ్ట్ బాక్సులు అందజేశారు. సాయంత్రం జరిగిన బతుకమ్మ సంబరాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, మండల రీసోర్స్ పర్సన్లు, మహిళలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పుష్పూర్ గ్రామంలో ఎన్నికల నోటిఫికేషన్ నుండి మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రచారం పుష్పూర్ గ్రామం నుండి అసమ్మతి ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై స్థానిక పుష్పూర్ సర్పంచ్ నర్సయ్యతో సహా మరియు 500 మంది వరకు ఇతర పార్టీల నాయకులు, ఇతర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయం నందు నాయకులు చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, గడప గడపకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకం ఏదో ఒక రూపంలో అందుతుందన్నారు. ఈ నెల 20న రాహుల్ గాంధీ నిజామాబాద్ బోధన్ పట్టణంలో పర్యటిస్తున్నందున బాన్స్వాడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని పిఆర్ గార్డెన్స్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ ఈ నెల 20న రాహుల్ గాంధీ నిజామాబాద్ బోధన్లలో పర్యటిస్తున్న సందర్భంగా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అలాగే బాన్స్వాడ నియోజకవర్గంలో జరగనున్న ఎన్నికల్లో స్థానికేతర అభ్యర్థులకు స్థానం కల్పించకుండా దరఖాస్తు చేసుకున్న 16 మందిలో నియోజకవర్గంలోని స్థానిక అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చినట్లయితే గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కోరుకోవడం మంచిదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన 6 వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ స్థానిక అభ్యర్థి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాసుల బాలరాజ్ అన్నారు. ఎవరి మీద ద్వేషం కాదు, ఎవరి మీద కోపం కాదు. ఎందుకంటే మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు గెలిచిన ఓడిన కార్యకర్తలతో పాలు పంచుకొని ఉండేటువంటి వ్యక్తి కావాలని కార్యకర్తలు కోరుకోవడంలో తప్పేం లేదు. కమ్మర్పల్లిలో 40,50,000 రూపాయల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ఏడీడీఎల్ డీసీపీ జయరాం ఆధ్వర్యంలో ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ పర్యవేక్షణలో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల అంతర జిల్లా చెక్పోస్ట్ అయిన కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్ట వద్ద ఎన్నికల కోడ్ అమలు సందర్భంగా కమ్మర్పల్లి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేయుచుండగా సరైన పత్రాలు లేకుండా 2 వ్యక్తులు మెట్పల్లి వైపు నుంచి సరైన పత్రాలు లేకుండా సుమారు 45.9 తులాల బంగారం, సుమారు 17 కిలోల వెండి ఆభరణాలు, అట్టి బంగారం, వెండి ఆభరణాలను పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకుని తగు చర్య నిమిత్తం సంబంధిత అధికారులకి సమాచారం అందించి జిల్లా ట్రెజరీ నందు అప్పగించారు. 255 రకాల బంగారు ఆభరణాల విలువ సుమారు 28,09,569, 526 రకాల వెండి ఆభరణాల విలువ సుమారు 12,57,761, మొత్తం విలువ సుమారు 40,50,000 రూపాయల వరకు కలదని ఆర్మూర్ ఏసీపీ జగదీష్ చందర్ తెలిపారు. స్నేహ సొసైటీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఉపాధ్యాయులు, దివ్యాంగ విద్యార్థులు బతుకమ్మ ఆడి పాడి సందడి చేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక పండుగ అని స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సిద్ధయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమ్మ దయ ప్రజలందరిపై ఉండాలని బతుకమ్మ పండుగను జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రూరల్ రికన్స్ట్రక్షన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక వికలాంగుల పాఠశాల మరియు అందులో ప్రత్యేక పాఠశాల, అదేవిధంగా HIV ఎయిడ్స్ ప్రివెన్షన్ ప్రాజెక్ట్ TA ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటను ఆడారు. క్షత్రియ కళాశాల కోశాధికారి అల్జాపూర్ గంగాధర్, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటారన్నారు. ప్రతి సంవత్సరం క్షత్రియ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు కన్నుల పండుగ కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భీమ్గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో ఈరోజు దుర్గామాతకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆడపడుచులందరూ కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించి ఆ దుర్గాదేవిని సకల సంతోషాలతో, పిల్లా పాపలతో, పాడి పంటలతో కలకలలాడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా నంబి మహేష్ గురించి మాట్లాడుతూ అమ్మవారి ఆరాధన ఎంతో పుణ్యఫలమని, 9 రోజులే కాకుండా జీవితంలో అమ్మవారిని ఆరాధిస్తే సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని అన్నారు. బాబాపూర్ గ్రామంలో 11 మంది భవానీ దీక్ష తీసుకుని గత 10 సంవత్సరాల నుండి అమ్మవారిని ఆరాధిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ పాల్గొని మహిళలతో బతుకమ్మ ఆటను ఆడారు. ఆర్మూర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో బతుకమ్మ సంబరాల్లో మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు ఆర్మూర్ పట్టణంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వరలక్ష్మి, లింబాద్రి గౌడ్, హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాలకు చెందిన BLOలకు ఓటుపై అవగాహన కల్పించాలని నిజామాబాద్ RDO రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడికి ఓటు ఎలా వేయాలో తెలియని వారికి అవగాహన కల్పించాలని సూచించారు. 80 ఏళ్ల పైబడిన వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేకంగా వారి వద్దకు వెళ్లి వారికి ఓటు ఎలా వేయాలో తెలపాలని కోరారు. ఓటు శాతం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి మండలాలకు చెందిన ఎంఆర్ఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఇవ్వడం కొరకు 12D ఫామ్స్ ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం ఈరోజు 018 నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అందరి బిఎల్ఓలకి మీటింగ్ ఏర్పాటు చేసేసి ఈ 12D ఫామ్ ఎలా నింపాలి. దర్పల్లిలో పెద్దమ్మ తల్లికి ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి కుంకుమార్చన చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో నెహ్రూ విగ్రహం వద్ద గురడిరెడ్డి సంఘం వారు పెద్దమ్మ తల్లిని ప్రతిష్ఠించి 3 సంవత్సరాల నుండి పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దర్పల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి చేతుల మీదుగా కుంకుమార్చన జరిగింది. అలాగే రాత్రి అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులు, మహిళా భక్తులు 20 మంది వరకు హారతులు పట్టుకుని రావాలని, అమ్మవారిని అనుగ్రహించుకోవాలి. అమ్మవారి పూజ అందరూ ఐక్యంగా ఉండి నిర్వహించడం మూలంగా మనందరికీ, మన కుటుంబ సభ్యులకు మంచి శుభాలు జరుగుతాయని ఆమె అన్నారు. గురువారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 20 మంది మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. బాసర అమ్మవారి ఆలయంలో కొనసాగుతున్న శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బాసరలోని శ్రీ సరస్వతి అమ్మవారు 4వ రోజైన నేడు కుష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న సరస్వతి అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం. నాందేడ్కు చెందిన జగదీష్ మహారాజ్ గాడిపుర ఆలయం తరపున భక్తులకు అన్నదానం, దగ్గరుండి భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించిన ఆలయ ఈవో విజయ రామరాజు, సాతెల గణేష్ ఆధ్వర్యంలో బాసరకు చెందిన సరస్వతి సేవా సమితి సుమారు 80 మంది భక్తుల ఉచిత సేవలు. ఎల్లుండి 20వ తేదీన మూల నక్షత్రం రోజున భక్తులకు ఇబ్బందులు కలగకుండా సరస్వతి సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 600 మంది భక్తులు సేవ చేసుకున్నట్లు సేవా సమితి నిర్వాహకుడు సాతెల గణేష్ తెలిపారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. డిజిటల్ పేమెంట్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సీఎండి TSNPDCL వరంగల్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పట్టణంలోని మీ సేవా సెంటర్స్, రెవెన్యూ కలెక్షన్ సెంటర్స్, తిలక్ గార్డెన్, గంగాస్థాన్, ముబారక్ నగర్, దుబ్బా, వినాయక్ నగర్ ప్రాంతాలలో ఆన్లైన్లో విద్యుత్ ఛార్జీల చెల్లింపు ఏ విధంగా అనేది ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తోట రాజశేఖర్, ADE టౌన్ 2, మన్మోహన్, AO సెంట్రల్ ఆఫీస్, గంగారం, AO టౌన్ 2, AEలు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణ AIM అధ్యక్షుడిగా అఫ్జల్ రజ్వీని నియమించినట్లు గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ నాయకులు వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా అఫ్జల్ మాట్లాడుతూ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, గ్రామాలలో పార్టీని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తామని అన్నారు. తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు, పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో, కృతనిశ్చయంతో పనిచేస్తానని ఆయన అన్నారు. తనకు పట్టణ అధ్యక్షుడి పదవి ఇచ్చినందుకు తమ అధినేతలైన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కార్వన్ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ కైసర్ మొయినుద్దీన్ ఓవైసీలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు షేక్ అఫ్జల్ షరీఫ్, మహమ్మద్ జాకీర్, సయ్యద్ నయ్యర్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలోని శివాల్యాబ్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిభా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 150 నుండి 200 రోగులకు డాక్టర్ అశ్విత పరీక్షించి BP, షుగర్, ECG పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ఈరోజు నరసింహానగర్ తాండాలో ఎన్నికల నిబంధనల ప్రకారం బెల్ట్ షాప్ యందు మందు నిషేధించగా అక్రమంగా నరసింహానగర్ శివారులో అక్రమంగా మద్యం సాయంత్రం వేళ అందాజా 7 గంటల ప్రాంతంలో అమ్ముతున్నాడని సమాచారం తెలిసిన వెంటనే వెళ్లి లోకేశ్వరం ఎస్ఐ సాయి కుమార్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి రైడ్ చేయగా పవర్ మహేష్ అను వ్యక్తి నుండి 14.6 లీటర్ల వర్త్ 16,236 రూపాయల లిక్కర్ సీజ్ చేసి కేసు రిజిస్టర్ నమోదు చేయడం జరిగింది.
కమ్మడ్పల్లి మండల కేంద్రంలోని శ్రీ భాషిత జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు మొదటి సంవత్సర విద్యార్థులకు వెల్కమ్ పార్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆశయాల కోసం కష్టపడి మార్చిలో జరిగే వార్షిక పరీక్షలలో మంచి మార్కులు సాధించాలని కోరారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కళాశాల డైరెక్టర్లు సంకేట రవి, సిలివేరి సంజీవ్, మలవత్ సంతోష్, లెక్చరర్లు హనుమన్లు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు 4వ రోజు కూష్మాండ అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీ గురు దత్తాత్రేయ వ్యవస్థాపకులు దత్త కైలాసగిరి స్వామీజీ అమ్మవారి దర్శనం అనంతరం శ్రీకృష్ణ ఆలయం వద్ద దర్శనంతో పాటు భూమానంద్ మహారాజ్ వారితో కలిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరడం జరిగింది. బీజేపీ పట్టణ అధ్యక్షుడు సుభాష్ యాదవ్, భక్తులు పాల్గొన్నారు. బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ చిన్నయ్య మాట్లాడుతూ దేశంలోని తెలంగాణ సంస్కృతికి నిదర్శనం ఈ బతుకమ్మ పండుగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బృందం, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పస్క నర్సయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి తిరుమల కాలనీ వెంకటేశ్వర ఆలయంలో నవయువ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపం వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. కుంకుమార్చన కార్యక్రమాల్లో కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. తానూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి ప్రారంభించారు. తానూరు మండలంలోని పలు గ్రామాలలోని వివిధ పార్టీల నాయకులు సుమారు 50కి పైగా పార్టీలో చేరడం జరిగింది. మన ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కంటే ముందంజలో ఉంది అని అన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య ఉద్దేశం ఒక్కటే, మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగించడం. ఆర్మూర్ పట్టణంలో బెస్ట్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు బెస్ట్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. శైవ క్షేత్ర వనిత శక్తి ఆర్మూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్లో గల శ్రీ దుర్గా భవానీ దేవి మండపంలో అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ శైవ క్షేత్ర వనిత శక్తి ఆధ్వర్యంలో ప్రతి నెల గ్రామ దేవతలకు ఓడి బియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం గురుస్వామి నాగేశ్వర శర్మ మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు ఉన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలో పవర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు పవర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, దుర్గాదేవి ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తమ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని మాల్యాల గోవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా మాల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ సిపిఎంలో ప్రస్తుతం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుగా కొనసాగుతున్నానని, గత దశాబ్దంన్నర కాలంగా పార్టీ విస్తరణకు, నిర్మాణానికి, నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం జరిగిందన్నారు.
జిల్లా కేంద్రంలోని పూలాంగ్లో మాదిగ బస్సులోని మాదిగ కుల సంఘ భవనంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల జిల్లా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మురళీకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు జరిగే రథయాత్ర ఈ నెల 22 నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటుంది. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. తలలో వెంట్రుకలు రాలకుండా ఉండేందుకు తులసి పత్రాలు లేదా రావి చిగుళ్ళు నూరి తలకు పట్టిస్తే వెంట్రుకలు రాలుట తగ్గుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రానికి చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక. ఈ నెల 20న నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు. రాహుల్ గాంధీ పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలి. బోధన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత. బోధన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లేస్తే తెలంగాణ మళ్లీ అధోగతి పాలవుతుంది. మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే పీసీ చైర్మన్ జీవన్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తోంది. నవీపేటలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి పీసీసీ కోశాధికారి సుదర్శన్ రెడ్డి. జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు. తాజాగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో 8 లక్షలు పట్టుకున్న పోలీసులు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ నుంచి పలువురు బీఆర్ఎస్లో చేరిక. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిక. పంతొమ్మిది లేదా 20 తేదీల్లో బీజేపీ శాసనసభ అభ్యర్థుల తొలి జాబితా వెలువడే అవకాశం. నిజామాబాద్ నగరంలో డమ్మీ పిస్టోల్తో దంపతులను భయపెట్టిన పోకిరీలు. నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.